తిరుపతి వార్తలంటే ఎంతమంది భక్తులు వచ్చిండ్రు, పెద్ద భక్తులు ఎవరొచ్చిండ్రు, అమ్మవారి ఉత్సవాలు, స్వామివారి బ్రహ్మోత్సవాలు, తిరువీధి సేవలు, లైన్లల్ల భక్తుల తిప్పలు, స్వామివారికి కానుకలు, హుండీ లెక్కలు గివ్వే ఉంటుండే. ఈ నడమ లడ్డు పంచాదోట్ నడిచింది. అప్పుడప్పుడు ఎర్రచందనం దొంగల ముచ్చట్లు సుతా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇయాల్టి ముచ్చట తెలిస్తే ఎగిరి దుంకుతారు కావచ్చు పో. ఇక ఏడుకొండలు ఎంకన్న దర్శనం చెప్పున కావాలంటే ఫస్ట్ మీ దగ్గరున్న ఎంపీనో ఎమ్మెల్యేదో లెటర్ పట్టుకపోన్రి. ఒక్క లెటర్ రాపించుకొని పోతిరంటే సీదా గుడికి పోయి నిమ్మలంగా దేవుణ్ణి చూసి రావచ్చు. అవు మనోళ్ళ లెటర్లు కొండ మీద జల్లుతాయి. ఇక అదిగిన వచ్చే సోమవారంకెళ్ళి కొద్దు తిరుపతి గుడి ఆఫీసర్లే సాటింపేసిండ్రు. అట్లని ఎప్పుడు పడితే అప్పుడు పోతామంటే నడవది. విఐపి దర్శనం ఆరంలో 2 రోజులే, సోమవారం మంగళవారం. కాకుంటే ఒక దినం ముందే పోయి లెటర్ ఇయ్యాలి ఆఫీసర్లకు. 300 రూపాయల దర్శనానికి పోతారు బుధవారము పేస్తారము. వీళ్ళు అదే దినం పోయినా ఏం కాదు. అట్లని గుంపులు పోతామంటే నడవది. ఒక లెటర్ మీద 6గురికే ఛాన్సు. ఇట్లయినా నయమే కదా. ఇన్నొద్దులు మన లీడర్ల ఉత్తరాలు పట్టకపోతే తీసుకొని చెత్త పుట్టలు వేసిండ్రు. ఎన్ని మాటలు చెప్పినా ఆఫీసర్లు అస్సలు వినాలే. ఆఖరికి మన సీఎం సారు వాళ్ళ సీఎం సార్ కు లెటర్ రాసినా గుడికాడోళ్ళు లాపర్వ చేస్తే నిన్న మొన్న మన ఎంపీలు ఎమ్మెల్యేలు గట్టిగా మాట్లాడిరు గిదేం తారీ. కానీ గుల్ల మంత్రి సురేఖక్క కూడా గరం అయ్యింది. ఇంకా ఆపితే మంచిగుండదు అనుకున్నారో ఏమో. ఇక సోమవారంకెళ్ళి తీసుకుంటామని చెప్పిరు అన్నట్టు. గట్లనే ఆంధ్ర భక్తులు వస్తే మీ లీడర్లతో ఒక లెటర్ రాపించుకొని రండి. మా యాదగిరి గుట్టలను, భద్రాచలంలోనో, యములాడలను ఈడ కూడా జప్పున దర్శనం చేపిస్తారు తీయండ్రి.